స్టార్ట్ అయింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. శుక్రవారము సాయంకాలపు శుభములు మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భూతవర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారి దేవుని ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలకులు దూతలతో నిత్యము నిరంతరము పోరబడుతున్న దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలమంతా నీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎస్ఏ మేము మా కుటుంబం అంతా కలిసి ప్రభా శుక్రవారం నాడు ప్రభా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతి ఆరాధన చేస్తున్నాగా ప్రభా. ఈ ఆరాధన కార్యక్రమంతట్లో మీరే ఆది అంతం ఉండి మీకు మహిమకరంగా జరిగించమని ప్రభా, ఈ కార్యక్రమంలో వాక్యోపదేశం అందిస్తున్నటువంటి నీ దాసురాల్ని నీ శిలోచింత మరుగుపరుచుకొని మీరే నోటి బూరగా ఉండమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు శుక్రవారం. అంతేకాకుండా మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచేటువంటి శ్రేష్టమైన సమయానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనమందరం కూడా దేవుని ఆరాధించబోతున్నాం, మహిమపరచబోతున్నాం. అయితే ఈ ఆరాధనలో పాల్గొనబోయే ముందు మన జీవితాలను ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకందరికీ కూడా చాలా చక్కగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి మనము దేవుని ఆరాధించబోయే ముందు మన మనస్సు అనేది వేటి మీద ఉంది. నిజంగా మనము మన యొక్క పూర్ణ ఆత్మతో పూర్ణ శాంతితో మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధించబోతున్నాము అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నప్పుడు చాలామంది మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ లోకపరమైనటువంటి వాటితో పెనవేసుకొని ఉంటాయి. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును మనమందరం కూడా ఏం చేయాలంటే మన హృదయంలో భద్రపరచుకోవాలి. పైనున్న వాటి మీద మన యొక్క దృష్టి అనేది ఉండాలి, కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మన యొక్క దృష్టి ఉండకూడదు అని ఇక్కడ పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో చక్కగా గమనిస్తున్నారు. ఎందుకంటే మన జీవము అనేది ఎవరితో ఉందంటే క్రీస్తుతో కూడా మన జీవం అనేది ఉంది. రెండవ రాకడ సమయంలో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమందరము కూడా ఆయనను ఎదుర్కోవాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే ఈ లోక జీవన యాత్రలో మనమంతా కూడా ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదనే ఆశ పెంచుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తూ ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాల చేత మన జీవితాల్ని మనము కట్టుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని తన యొక్క రెండవ రాకడ సమయంలో మనల్ని కూడా గుర్తు చేసుకుంటాడు. ఆ మధ్యాకాశమునకు మనమందరం కూడా ఎత్తబడే సంఘములో ఉండి ఆ తేజోమయుడైనటువంటి ఆ యేసయ్యను మనమందరం కూడా ఎదుర్కొని ఆ పెండ్లు విందులో పాల్గొంటామని ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య తన యొక్క విలువైన రక్తము చేత మనల్ని కూడా కొన్నాడు. ఆయన మనల్ని కూడా మన పాపము నుంచి విమోచించాడు. అటువంటి గొప్ప ప్రేమ గలటువంటి యేసయ్యను మనము ఏం చేయాలంటే హృదయపూర్వకంగా మనము ఆరాధించే వారంగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే పేతురు భక్తుడు ఏమంటాడంటే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మనము ఈ లోకములో మన యొక్క పాపం అనేది పరిహరింపబడాలి అంటే వెండి బంగారు ఇవి కాదు, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? తన యొక్క అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత
విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఈరోజు క్రీస్తు యొక్క రక్తములో ఎవరెవరైతే కరగబడ్డారో వారందరూ కూడా గుర్తించాలి, మనము మన యొక్క ఆశ, మన యొక్క మనసు, మన యొక్క కోరికలు అనేవి పైనున్న వాటి మీదనే ఉండాలి. ఎందుకంటే మనము అబ్రహాము గారి జీవితాన్ని మనము గమనించినట్లయితే ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనంలో గమనిస్తే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. గమనించారా? దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవుడు చూపించబోతున్నటువంటి ఆ యొక్క పరలోకపు రాజ్యం మీదనే ఆయన తన యొక్క గురిని నిలిపాడు అని హెబ్రీలకు రాసిన పత్రికలో మనము చక్కగా గమనించవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గమనించినట్లయితే తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చాలా చక్కని మాట. ఈ లోకం అనేది ఎలాంటిదంటే మనకందరికీ కూడా ఒక యాత్ర చేసేటువంటి స్థలము మాత్రమే. ఇక్కడ మనమందరము కూడా పరదేశులమే. మన యొక్క స్థిరమైనటువంటి స్థలము ఎక్కడ అంటే ఆ పరలోకపు రాజ్యము అనేది మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే విశ్వాసమును బట్టి అబ్రహాము ఏం చేశాడు? దేవుడు ఎక్కడికి పంపుతున్నాడో తెలియదు, కానీ అతను పంపించేటువంటి స్థలము మాత్రం తప్పకుండా నన్ను ఆశీర్వదించేది అని ఒక గట్టి నమ్మకం, ఒక మంచి విశ్వాసముతో ఆయన బయలుదేరాడు. అదేవిధంగా దేవుడు అతన్ని అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మనము దేవునిని ఆరాధించబోయేటువంటి మనమందరము కూడా మన యొక్క గురి దేని మీద నిలపాలంటే పైనున్న వాటి మీద నిలపాలి. ఆ పైన ఎవరున్నారు అంటే మన కోసం ఎంతగానో తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య మన కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అటువంటి యేసయ్యను మనమందరం కూడా హృదయపూర్వకంగా స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తున్నారు, పైనున్న వాటి మీద మన యొక్క గురి నిలపాలి, మన యొక్క మనసు నిలపాలి. ఎందుకంటే మనమందరము కూడా ఆ క్రీస్తు రక్తము చేత మనమందరము కూడా విమోచింపబడ్డాం. ఆయన యొక్క అమూల్యమైనటువంటి త్యాగము ద్వారా మనమందరము కూడా ఈ లోకములో చాలా చక్కగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. కాబట్టి అందుకు మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి సమయము ఈ సమయము. కాబట్టి మనమందరము కూడా దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. కొద్ది నిమిషములు మనమందరం కూడా దేవుని సన్నిధానములో పైనున్నటువంటి ఆ యేసయ్య వైపు చూద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషములు స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు నాయన. ఆలోచనకర్తానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. బలవంతుడైన దేవానికి స్తోత్రములు నాయన. నిత్యుడవగు తండ్రి నీకు స్తోత్రములు నాయన. సమాధానాధిపతి నీ పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా కొరకు ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా,
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. నీవు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించు ప్రభా. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలురా. వేలాది మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలు. హల్లెలూయా, థాంక్యూ జీసస్. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అవును తండ్రి, యేసయ్య మీరు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లింతును ప్రభా. యేసయ్య మా జీవితాలలో ప్రభా మీరు చేసిన ప్రతి మేలుని బట్టి ప్రభా, ప్రతి ఒక్క కృపని బట్టి ప్రభా, మీ దయని బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాడించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాడించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ. థాంక్యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. స్తోత్రం తండ్రి. థాంక్యూ జీసస్. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. స్తోత్రం ప్రభువా. థాంక్యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం. ఆత్మీయ వరములతో అవును తండ్రి. యేసయ్యా, అభిషేకం యేసయ్యా మమ్మల్ని అందరినీ ప్రభువా మీ యొక్క ఆత్మీయ వరములతో అభిషేకం చేయండి తండ్రి. థాంక్యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అభిషేకం చేయుమయా. యేసయ్యా మీ యొక్క జీవనాన్ని మా హృదయాలలో నింపండి ప్రభువా. థాంక్యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. స్తోత్రం తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, నా హృదయములో ప్రవహింపచే
ఒక్కరం ఆ విధంగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి జీవితంలో ప్రతి దినము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ లోకంలో దేవుడు మనకు తృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తాం. మన రాకపోకల్లో తోడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరు ఎన్నో మేలులు మన జీవితాలలో చేశాడు. బలహీన సమయంలో బలపరిచిన దేవుడు మన దేవుడు. అలాంటి యేసయ్యకు, ప్రేమామయుడైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. జయకాంత్ ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల గొప్ప తండ్రి, మీ పాదములకు వెలలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. నేటి సాయంకాల సమయమున ప్రభా, కొద్ది నిమిషములు మీ యొక్క వాక్యమును ధ్యానించి మీ యొక్క నామమును మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అల్పులం, అయోగ్యులం ప్రభా, అయినప్పటికీ ప్రభా అనుదినము ప్రభా మీ యొక్క ఉచితమైన కృప చేత, మీ యొక్క నా తండ్రి విరివి గల నా తండ్రి ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మాతో పాటు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నా తండ్రి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధలను, చింతలను ప్రభా మీరు ఎరిగిన దేవుడవు నైనా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఈ లోకంలో ప్రభా మమ్మల్ని ఆదరించేవారు ఎవ్వరూ లేరు నైనా. మీరు ఆదరణకర్తమైన దేవుడవు నైనా. మా కన్నీటిని తుడిచే దేవుడవు నైనా. మా సమస్యలను ఎరిగిన తండ్రివి నైనా. నా తండ్రి అనేకమైనటువంటి శోధనల గుండా ప్రయాణిస్తున్నప్పటికీ ప్రభా నీ చేయి పట్టి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఇంత గొప్ప దేవునికి ప్రభా నా తండ్రి మా జీవితాలను సమర్పించుకుంటున్నాము నాయన. నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి నాయన. ఎల్లవేళలా మీ యొక్క సహాయమును అందించమని ప్రార్థిస్తున్నాం నాయన. బలహీనంగా ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం నాయన, బలపరచండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. సమస్యకు పరిష్కారము లేదు అని ప్రభా ఎంతగానో ప్రభా మనోవేదనకు గురవుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి కావలసినటువంటి ఆదరణను, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. సంతానం లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. చక్కని సంతానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. స్త్రీల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. పురుషుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. సంఘాలు, సంఘ కాపర్లు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నా తండ్రి బలహీన స్థితిలో ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. దయతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి సమస్యలను తీర్చుమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇరుకులలో, ఇబ్బందులలో ప్రభా, శోధనలలో ప్రభా నా తండ్రి మీకు మొరపెడుతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి నాయన. ఉత్తరం ఇవ్వండి నాయన. నేను మీకు తోడుగా ఉన్నాను అనేటువంటి ప్రభా నా తండ్రి వాగ్దానమును ప్రభా బిడ్డలకు దయచేయండి ప్రభా. నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. వర్షాల చేత, వరదల చేత ప్రభా ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభా నా తండ్రి యేసయ్య మా ఆంధ్రప్రదేశ్ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. తెలంగాణ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నా తండ్రి వారు ప్రభా అన్ని పోగొట్టుకుని ప్రభా ఎంతగానో సమస్యలతో మీకు మొరపెడుతున్నారు నాయన. ఎంతగానో ఏడుస్తున్నారు నాయన. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి ఓదార్పును దయచేయండి ప్రభా. వారికి కావలసినటువంటి తగిన సహాయమును దయచేయండి ప్రభా. నా తండ్రి అనేక మంది వారి యొక్క ఆత్మీయులను కోల్పోయి ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారు నాయన. సహాయం చేయండి ప్రభా. వారి జీవితాలను తిరిగి కట్టండి నాయన. ఎందుకంటే ప్రభా మీరు నా తండ్రి గొప్ప దేవుడవు నాయన. నా తండ్రి మీరు మా జీవితాలను మరల కట్టే దేవుడవు నాయన. మా జీవితాలను మేలుల చేత తృప్తిపరిచే దేవుడవు నాయన. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి నాయన. ప్రతి ఒక్కరిని నా తండ్రి ఎల్లప్పుడూ మీకు మహిమకరంగా జీవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిని నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు దయచేయము. వారి ప్రకారం మాను క్షమించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నేను అవుతుంది. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సమస్త జ్ఞానము ఇచ్చిన దేవుని సమాధానము, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మా కుటుంబానికి,
మాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనే బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయునిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్ష